అవా నువ్వు మాట్లాడు. మీరు రైతులా రైతు కూలీనంటది? రైతు కూలీలే. అదే ధనమ్మ చెప్పినట్టుగానే మీరు కూడా అదే పరిస్థితే కదా. మేము ఇక్కడ నుంచి మమ్మల్ని బలవంతంగా మమ్మల్ని పంపిస్తే మేము ఎక్కడికి పోగలుగుతాము? ఇక్కడ భూములన్నీ లేకపోతే మేము ఎక్కడ పని చేసుకోగలుగుతాము? ఈ నుంచి మేము 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు పోవాలంటే మేము ఎలా బతుక్కోగలుగుతాము? ఇప్పుడు ఉన్న ఇల్లులన్నీ మా ఎన్ని ఇక్కడ ఉన్నాయి. నెలకు దాదాపుగా మేము 800 రూపాయలు మొగుడు పిల్లలను కలిసి సంపాదిస్తా ఉన్నాం. ఈ 25,000 రూపాయలు మాకు వస్తా ఉంటే మీరు ముష్టేసినట్టుగా కేవలం 1500, 1000, 2000 ఇచ్చి మమ్మల్ని పొమ్మని చెప్తే నెలకిస్తే మాకు ఇదే చాలు అని అంటే మేము ఎలా బతుక్కోగలుగుతాం? మా పిల్లల్ని ఎలా చదివించుకోగలుగుతాం? మేము ఇళ్ళ దగ్గర ఎలా బతకగలుగుతాం అనేదే కదా మీరు అడిగేది. అంతేనండి, మేము ఎలా బతుకుతాం? మరి రైతులకి ఏదో కొంచెం ఇచ్చినా వాళ్ళన్నా బతుకుతారు. అసలు మేము ఆధారం ఏంటి? మేము ఎలా బతకాలి, ఎట్లా బతకాలి? మేము వాళ్ళ మీద ఆధారపడ్డప్పుడు మేము బాగా అసలు ఎవరికి ఎవరో రానిము. అది నీ పేరు ఏంటేనమ్మా? భారత్ అండి, సింగచేష్ట భారత్. భారతమ్మ తల్లి. అవాకి చెప్పా మాట్లాడమ్మా. నా పేరు వాసా మంగమ్మ. మంగమ్మవ్వ. నాకు అసలు శివుడు. నాకు మీరు ఆనేళ్ళప్పుడు బస్సు ప్యాస్ ఇచ్చాడు. నా బస్సు ప్యాస్ కూడా తీసేశాడు. చంద్రబాబు నాయుడు గారు తీసేశాడు. మీటింగ్ పెట్టి అడుగుతారంటే ఎవరో కూడా అందుకు జబ్బులు చేసి పెట్టినారు కానీ ఒకరు కూడా అడగలేదు నన్ను. నాకు 100% ఉంటేనే బస్సు ప్యాస్ ఇస్తా. లేకపోతే ఎవరన్నాడు? ఎందుకని మీరు ఆలోచించినప్పుడు వాడు ఎందుకు ఎవడు ఒక నాయుడు పుట్టాడా? ఎవరు పుట్టాడా? అసలు ఎందుకు నీకు పెన్షన్ కావాలి. నాకు చూడు నువ్వు విధవరాలు బాబా? వాసా మంగమ్మ. నువ్వు విధవరాలువా? విధవరాలువా? నీ పెరిమిడి లేడా? లేదు, 23 ఏళ్ళు చచ్చిపోయి 23 ఏళ్ళ బట్టి బతుకుతున్నా. మీ ఆయన చనిపోయి 23 ఏళ్ళు. నీకు చెవుడు ఉంది, నీకు వయసు ఎక్కువ. ఇంతకు ముందు పెన్షన్ వచ్చేది, ఇప్పుడు పెన్షన్ కూడా పెరికారు. మళ్ళీ ఇప్పుడు ఏమి? బస్ పాస్ తీసేశాడు. బస్ పాస్ మీరు ఆలోచిందే కదా, నేను నువ్వు కొట్టుకోలేదు కదా. ఎందుకు తీసేయాలి? మన అడుగుతానన్నా సంఘంలో వద్దు, అడుగుతానికి వీల్లేదన్నారు ఆ రోజున. మరి అంతే గట్టిగా అడుగుదా ఉండేవా? ఎంఆర్ఓ అడుగు గట్టిగా అడగమని ఆర్కేం చెప్తారు. ఉండవల్లి గ్రామంలో భూమి ఉంది. ఈ గ్రామంలో ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే ల్యాండ్ పూలింగ్ రాజధాని అనేది సమస్య. 29 ఎకరాల్లో 29 గ్రామాల్లో దాదాపు ఫస్ట్ వ్యక్తిగా 30,000, తర్వాత విడత 30,000, తర్వాత విడత 30,000. 185 కిలోమీటర్ల పరిధిలో కృష్ణా గుంటూరు జిల్లాల్లో దాదాపు పూర్తిగా సారవంతమైన భూమి. కృష్ణా నది పర్వకాల 2 పక్కల ఉంది. ఈ 13 జిల్లాలకి మధ్యకి గుండెకాయ ఎట్టాంటిదో ఈ భూములు అట్లాంటి భూములు ఇక్కడ. ఈ భూముల్లో సుమారుగా రమారమిని 5 కోట్ల జనం మనం ఆంధ్రప్రదేశ్లో ఉంటే 2 కోట్లు 3 కోట్ల జనానికి ఆహార ఉత్పత్తులు ఇక్కడ నుంచి పండిస్తారు. ఈ ప్రాంతంలో నుంచి ఎంత ఆహార కొరత సృష్టించి ఇక్కడ మా ఊళ్ళోకి వచ్చేటప్పటికి ఉండవల్లి గ్రామంలోకి వచ్చేటప్పటికి ఉండవల్లి సెంటర్ నుంచి విజయవాడకు 3 కిలోమీటర్లో ఉన్నాం. మేము రాష్ట్రం ఇడిపోక ముందే డెవలప్లో ఉన్నాం. మా ఊరు దాదాపు మా ఊరు ఎకరం 10 కోట్లు ఉంది. అదే తుళ్ళూరు ప్రాంతంలో 10 లక్షలు. 10 లక్షలకి ల్యాండ్ పూలింగ్కి ఆయన ఇచ్చే గజాల రేటు ఒకటే, 10 కోట్ల భూమికి ఆయన ఇచ్చే గజాల రేటు ఒకటే. కనుక మేము ఇట్లా ఇచ్చే ఎకరం భూమి ఇచ్చే 4 భాగాలు అంటున్నాడు. ఒకటి రోడ్లకి, ఒకటి గవర్నమెంట్ అమ్ముకోవడానికి, ఒకటి రోడ్డు వేసిన ఆయనకి, ఒకటి భాగం రైతులకి అంటున్నాడు. దాదాపు 40,000 మంది వ్యవసాయ కార్మికులు, రైతు కూలీలు మొత్తం కూడా ఇక్కడి నుంచి బిచ్చమెత్తుకునే పరిస్థితి దాపరించిందని చెప్పి నేను మనంగా చెప్పుకుంటున్నాను. అయ్యా, మా పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నారో ఈ రాష్ట్రంలో మీ అండ చూసుకొని మేము ఎంతో కొంత ధైర్యంగా నుంచున్నాం అనేది నేను సమయంగా చెప్తున్నాను. మాకు మా పాకలు దగ్గర పెట్టారో అట్లాగే మాకు పోలీసులు స్టేషన్లకు తీసుకెళ్లి విచారణలు పెడుతూ రోజులు ఏది ఇచ్చారో మాకు కొంటి మీద కొనుక్కు లేదు. మళ్ళీ మీరు భూమి లేకపోతే సాక్షాత్తు సీఎం గారే ఏప్రిల్ 30వ తారీఖులో మీ భూములన్నీ లాక్కుంటాం అంటున్నారు. భూమి తప్ప రైతు వ్యవసాయం తప్ప ఎక్కడ మాకు ఏమీ పని తెలియదండి. కనుక వైఎస్ఆర్ పార్టీ మాకు పూర్తిగా రక్షణగా ఉండి మమ్మల్ని కాపాడితే తప్ప
ఈ 47 గ్రామాల్లో ఉన్న రైతులము, రైతు కూలీలు, కార్మికులు, అనేక రకాల చేతివృత్తుల వాళ్ళు బతకలేము. అట్లాగే మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న 6 గ్రామాల్లో వైఎస్ఆర్ పార్టీకి 86 ఓట్లు. ఈ 6 గ్రామాలు తీసుకోవాలి. ఉండవల్లి, పెనమాక, నవలూరు, ఎర్రబాలెం, బేదపూడి, నెడమరు, కొరగాళ్ళు వీటన్నిటినీ కూడా ప్రత్యేకంగా ఖర్చు కట్టి ఈ గ్రామాలను మేము తీసుకుంటాం. ఎక్స్ప్రెషన్ ప్రకారం అయినా తీసుకుంటాం. మీకు కూడు గుడ్డ లేకుండా చేస్తాం అనేది డైరెక్ట్గా మీడియాతో చెప్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. పైన ఎకరం 10 లక్షల రూపాయలు అమ్మే భూములు ఇస్తామంటున్నారు వాళ్ళు. అక్కడ పోయి తీసుకోమనండి, కట్టుకోమనండి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, రాజధానికి మేము వ్యతిరేకం కాదు, మీరు ఇచ్చే రైతుల దగ్గర తీసుకొని కట్టుకోండి, మేమేమో మాట్లాడము. కనుక ఈయనన్న రైతుల దగ్గర విమర్శలు పెడితే మాత్రం, బలవంతంగా లాక్కుంటే మాత్రం మేము ఊరుకోరు అన్నారు. ఎంతో కొంత ఈ గ్రామంలో 9-2 పారాలు 100కి 100 మంది ఇచ్చాము సారు. మీ ధైర్యంతోనే ఇచ్చాము మేము 9-2 పారాలు. ఈ 9-2 పారాలు ఇస్తే మేము ల్యాండ్ అక్వేషన్ ప్రకారం మొత్తం 9-2 అంటే ఏంటి అబ్జెక్షన్స్ అనే? అవునండి, ఒప్పుకోము అని 100కి 90 మంది ఇక్కడ 9-2 ఫార్ములు ఒప్పుకోమని చెప్పి ఇచ్చామండి. ఈ గ్రామం పెనమా గ్రామం మొత్తం కూడా 190 మంది మా భూములు ఇయ్యం అని చెప్పి వాళ్ళకి డైరెక్ట్ గా 9-2 పారం వాళ్ళు పెట్టిన CRDA చట్టంలోనే ఉంది. ఆ చట్టం ప్రకారం కూడా మేము భూములు ఇచ్చాం. కనుక ఇవ్వమని చెప్పాం. భూములు మేము ఇవ్వం. మాకు సారవంతమైన భూములు, మాకు 360 రోజులు మే నెలలో కూడా మాకు పంటలు పండుతాయి. ఎప్పుడు 360 రోజులు మా వ్యవసాయ కార్మికులకి ఇక్కడ జీవనోపాధి దొరికిద్ది. కనుక మీరు ఇదంతా కూడా మీరు ఇప్పుడు వెళ్ళండి. ఇప్పుడు కూడా అట్టికెళ్ళలో పూలు, అనేక రకమైన పంటలు ఇక్కడ దాదాపుగా 30 రకాల పంటలు ఈ ప్రాంతంలో పండుతాయి. ఎంత సారవంతమైన భూమి మనం ఈ 13 జిల్లాల్లో ఎన్ని కోట్లు పెట్టినా తయారు చేసుకోలేమని నేను ధైర్యంగా చెప్తున్నాను మీకు. కనుక ఈ భూమిని కాపాడుకుంటే మనకు ఫుడ్ సెక్యూరిటీ ఉంటుంది, అట్లాగే మన బతుకులు గ్యారంటీ ఉంటాయి. కనుక జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎకరం 10 లక్షలు ఇచ్చే భూములు తుళ్ళూరు ఏరియాలో వాళ్ళ మీద ప్రేమ ఉండాళ్ళు, ఆ ప్రేమ ఉండాలి ఇచ్చుకోమనండి. మనమేం అభ్యంతరం పెట్టము. కనుక మా గ్రామాలు మాత్రం వదిలిపెట్టాలని చెప్పి సమన్వయంగా మయం చేసుకుంటూ ఇక్కడ రైతులను కాపాడాలని చెప్పి మనసారా కోరుకుంటూ, అట్లాగే వైఎస్ఆర్ పార్టీ ఇక్కడికి 4వ రావటం. వైఎస్ఆర్ పార్టీకి మేము ఎప్పుడు కూడా అండదండగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన కమిటీ వస్తే కూడా వాళ్ళకి చేయూతనిచ్చి మా పరిస్థితులంతా వివరించి, గతంలోనే ఆర్కే గారు కంటి పిల్లలాడి కన్నా కూడా ఈయనంగా కంటికి రెప్పలాగా కాపాడి మా రైతాంగాన్ని, మా కూలీల్ని కాపాడుతున్నాడని ఒక్కసారి మనం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి చేతులెత్తి మరొకసారి నమస్కారం చేసుకుంటున్నాం. ఇక్కడ ఉండవల్లి గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అధికారులకు, నాయకులకి యొక్క ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఎక్కడ భూమి ఉంది అవ్వ నీకు? నాకు కాదండి, మా అమ్మాయికి ఇచ్చాను. మాకు 2 మనమల్ని చదువుకున్నారు, ఉద్యోగాలు అంటున్నారు. మా మనవలకి ఇవ్వచ్చు కదా, బీటెక్ చదివారు, ఇవ్వచ్చు కదా. మాకు ఏమన్నా ఇచ్చారో పొలం తీసుకుంటాం, టెన్షన్ పడిపోతున్నాం. అన్నది నిద్ర కూడా పోవట్లేదు. నీకు ఉండేది అరెకరా, ఆ అరెకరా కూడా తీసుకుంటే నీ పరిస్థితి ఏమిటి అని అంటున్నారు. మా అమ్మాయికి ఇచ్చానండి, నేను తింటున్నా. కట్నం ఇచ్చాము, అది కూడా కట్నం ఇచ్చారు, అది కూడా నువ్వు తింటున్నారు. నేను తింటున్నాను. ఇప్పుడు పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నావు. ఇప్పుడు 6 ఎకరా ఉంటే కనీసం సంవత్సరానికి 2 లక్షల రూపాయలు సంపాదించే పరిస్థితి. వ్యవసాయం ఒకటే చేస్తాను ఈ వయసులో కూడా. ఇప్పుడు పరిస్థితి ఆ భూమిని చేస్తే మా పరిస్థితి ఏం కావాలని అడుగుతా ఉన్నాం. అవ్వా ఎవరు నీ భూములు తీసుకోలేరవా, నేను చెప్తా ఉన్నా కదా, అన్ని రకాలుగా తోడుగా ఉంటాం. ఎవరు కూడా బలవంతంగా తీసుకునే అవకాశం లేదు, పరిస్థితి లేదు, గట్టిగా తోడుగా ఉంటాం. ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు కదండి, మాకు 2 మనల్ని చదువుకున్నారు, బీటెక్. ఉద్యోగం ఏముందో ఇస్తారా? జాబ్ వస్తుందని ఆ రోజు అన్నారు. ఇవాళ ఇంటింటికి 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తావు అని చెప్పి అడిగితే దాని గురించి ఇక్కడ మాట్లాడటం. మళ్ళీ రుణాలు ఉన్నాయా నీకు? రైతు రుణాలు ఉన్నాయా తల్లి? ఈ మండలంలో కూడా చేయలేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగూ చేయలేదు, కనీసం ఇక్కడ కూడా చేయలేదా?